రైట్ తెలుగు రాష్ట్రాలు రోడ్డు ప్రమాదాలతో అల్లాడిపోతున్నాయి. కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదం మరొక ముందే నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం, అలాగే ఇప్పుడు ఐచర్ వాహనాన్ని బస్సు ఢీకొట్టడంతో పెద్ద యాక్సిడెంట్ అయినట్లుగా తెలుస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐచర్ ను ఢీకొట్టి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. రైట్ తెలుగు రాష్ట్రాలను రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదం మరొక ముందే నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఐచర్ ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడ్డంతో ఒకరు మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. రైట్ శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని ఆటో ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. సువర్ణ, ఇవాళ తెల్లవారుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న జబర్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. అదైతే సీకేపల్లి మండలం దామాజిపల్లి క్రాస్ వద్ద రోడ్డు క్రాస్ అవుతున్నటువంటి టిప్పర్ ను ఢీకొనడంతో ఒకసారిగా బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందినటువంటి సురక్ష అనే మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. ఆమె భర్త వినీత్ తో పాటు కూతురు 3 ఏళ్ల చిన్నారి నిధి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. వీరందరినీ కూడా అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అందరూ కూడా చికిత్స పొందుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులుగా వరుస ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు చోటు చేసుకునే నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు సీకేపల్లి మండలం సత్యసాయి జిల్లాలోని దామాజిపల్లి దగ్గర జబర్ ట్రావెల్ బస్సు బోల్తా పడిన ఘటన పైన అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం పోలీసులు మిగతా సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స కోసం సీకేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీళ్ళందరినీ కూడా అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరూ కూడా అక్కడ చికిత్స పొందుతున్నారు. ఎవరు కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పి వైద్యులు ధృవీకరిస్తున్నారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన సురక్ష చనిపోవడం, అదేవిధంగా ఆమె భర్త వినీత్, నిధి ముగ్గురు కూడా గాయపడ్డారు. వీరితో పాటు మరో 7 మంది కూడా గాయాలైనటువంటి పరిస్థితి. వీరందరూ కూడా ఆసుపత్రులు అయితే కోలుకున్నారు. ఏదైతే నిన్న చెవెళ్ల ఘటన మరొక ముందే మరోసారి బస్సు ప్రమాదాలు ఇవాళ చోటు చేసుకోవడం ఆందోళన గురి చేస్తుంది. ఈ రవాణా శాఖ ఇప్పటికే భద్రతా చర్యలపైన వైపు చర్యలు చేపట్టమని చెప్తున్నప్పటికీ కూడా ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్న పైన అయితే ఆందోళన వ్యక్తం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్. తెలుసుకున్నాయి.